कासिम, तुम विजयवाड़ा जाओ, वहां एक टेंपल है ना, क्या क्या नाम है? కనకదుర్గమ్మ గుడి. చెడ్డా బలవిందర్ చెడ్డా, born in north, working in south. I love India. దాక్కోవడానికి మీకు ప్లేస్లు ఉన్నట్టే పట్టుకోవడానికి మాకు ప్లాన్లు ఉంటాయిరా. అప్పు గులాం, అమ్మవారి బొట్టు తోడప్పకు. మీరు నన్నెంత హింసించినా, చివరికి చంపినా నేను నోరు విప్పను, ఏమీ చెప్పను. నువ్వు చెప్పడం ఏంటి? అసలు ఆయనే అడగరు. నిన్ను పట్టుకున్నట్టే మా బాస్ మిగతా వాళ్ళు కూడా పట్టుకోగలరు. మోనికా దొరకదు, హైదరాబాద్ బ్లాస్టింగ్స్ మీరు ఆపలేరు. నీ నుదుట్టున్న బొట్టును తుడుచుకోలేని నువ్వు హైదరాబాద్ నుదుట్టు మారుస్తావురా? ఖాన్ సార్, ఇతను అర్బూజ్ ఖాన్. ఇతని ఫ్యామిలీ మొత్తం సిబిఐలోను ఆర్మీలోనూ ఉంటూ ఈ దేశానికి సేవ్ చేస్తుంది. ఖాన్ సార్, నువ్వు సండేస్ ఏం చేస్తుంటావు? మార్నింగ్ మసీద్కి వెళ్తాను సార్. తర్వాత ఫ్యామిలీతో సినిమాకి, షాపింగ్కి వెళ్తాను సార్. దీపావళి, దసరా లాంటి పండుగలు వస్తే వీళ్ళింటికి భోజనానికి వెళ్తాను సార్. మళ్ళీ సార్, హాలిడేస్ అప్పుడు నువ్వేం చేస్తుంటావు? పెళ్ళాం పిల్లలతో ఫారిన్ కంట్రీస్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను సార్. రంజాన్, బక్రీద్ లాంటి పండుగలు వస్తే ఫ్యామిలీతో వీడింటికి డిన్నర్కి వెళ్తాను సార్. రే, నువ్వు మౌనిక ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారా? 5 ఏళ్లుగా. ఈ 5 ఏళ్ళలో ఒక్కసారి నా సినిమాకి వెళ్ళారా? షాపింగ్కి వెళ్ళారా? కనీసం 5 నిమిషాలు మనశ్శాంతిగా కూర్చుని ఒక మంచి మాట మాట్లాడుకున్నారా? ఎంతసేపు కాల్చేయి, కూల్చేయి. నువ్వు బెల్ట్ బాంబు పెట్టు, నీ ఆర్డీఎక్స్ పెడతాను. ఇంతే కదరా? లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ రా. ద వరల్డ్ ఇస్ వండర్ఫుల్ రా. ప్రపంచంలో ఉన్న ఫ్లవర్స్, టవర్స్ మనం కళ్ళతో చూసి మనసుతో ఆస్వాదించడానికి, కానీ బాంబులు పెట్టి కోల్చడానికి కాదురా. రే, బాంబుల్ సౌండ్ కాదురా, బ్యూటిఫుల్ సంగీతమేనంట్రా. చేజ్ కాదురా, చేంజ్ కోసం అందమైన పెయింటింగ్లు చూడండిరా, పోయిటరీ చదవండిరా. నువ్వైనా, నేనైనా, అమెరికా వాడైనా, రష్యా వాడైనా ఎప్పటికైనా చచ్చేవాళ్ళమే కదరా. అందుకే బతికినంతకాలం టెన్షన్ లేకుండా బతకండిరా. పాస్పోర్ట్లు దొంగ పేర్లు వేసుకుని చెత్తా చెదారాల్లో దాక్కుని తిండి తిప్పలు లేకుండా ఎందుకురా ఈ బతుకు? బాగా తిను, తాగు, హాయిగా నవ్వు, హాయిగా చావు. అంతేగాని క్షణక్షణం ఇలా చస్తూ బతకండ్రా. ఈ క్షణమే నేను ఎవరితో మాట్లాడాలని ఉంది కదా. ఫోన్ నంబరు 9449550148. ఆడపిల్లని హింసించే తప్పు నా దేశంలో ఎవడూ చేయడు. వెంటనే మౌనికాన్ని పట్టుకుని నీ పక్క సెల్లో పెడతాను. అప్పుడైనా మనశ్శాంతిగా ప్రేమించుకోండి. నీకు ఇష్టమైన కలర్ ఏంటి? బ్లడ్ రెడ్. వెరీ గుడ్ టేస్ట్. మరి నీకు? జంప్ జగదీష్ లో ఏది ఫిక్స్ అవనండి. నాకు రంగులు మార్చడం అంటే ఇష్టం. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు? నీకు? శ్రీకృష్ణుడు. ఎందుకంటే ఆయనకి చాలా మంది భార్యలు కాబట్టి. మరి మీకు? ద్రౌపది అంటే ఇష్టం. బోల్డ్ ఎంతమంది భర్తలు కదా. మీ ఫోన్ చూసారా? నేను కంగారు పడలేదు. హలో. హాయ్ ఆర్డీఎక్స్. ఎవరు? నీ ప్రియుడు. ప్రియుడా? ఇష్టపడితే నీ మొగుడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నీ గుండెల్లోంచి. నువ్వు లంచ్ ఎవరితోనో చేయి, టీ ఎవరితోనో తాగు, కానీ డిన్నర్ మాత్రం నాతోనే చేయాలి. చెయ్యొద్దురా. ప్రియ ఈ రాత్రికే కాదు, ఇంకా ప్రతి రాత్రి నాతో డిన్నర్ చేస్తుంది. రే గొట్టమ్స్, ఫోన్ ఆ పిల్లకి ఎవరా? ఇవ్వండి రా. ఇంకొకసారి నా ప్రేయసికి ఫోన్ చేయడానికి ట్రై చేస్తే నీ అంతు చూస్తా. ఆ అమ్మాయి కూడా నీ అంత చూస్తుందిరా. భయపడ్డాడు. నీ లవ్ చేతిలో ఇంకో లవర్ ఇరుక్కున్నాడు. పోయాడంటావా? బతుకున్నాడు అప్పుడు ఇలా హైవే మీద అడ్డంగా పడుకోడు. చూసొస్తానుండు. సచ్చాడా?
పోలీస్ కేసు ఏమవుతుంది కదా. రేయ్, ఆగరా, ఏం చేస్తున్నావు? లిఫ్ట్ సార్. లిఫ్ట్ అడిగే పద్ధతి ఇదేనారా? ఇలా రండి మాట్లాడదాం. నీ వయసు ఎంత? 25 ఏళ్ళు. నా వయసు 50 ఏళ్ళు. ఈ 50 ఏళ్లలో ఎన్ని వేల సార్లు లిఫ్ట్ అడుగుంటాననుకుంటావు? మరి అయితే ఇలా ఎందుకు చేసావురా? యూత్ మీకు చెప్తే అర్థం అవదు, ప్రాక్టికల్ గా చేసి చూపించాల్సిందే. ఈ సంచి పట్టుకో. ఏంటిది? సంచి కాదు, స్టీరింగ్. నువ్వు కొంచెం వెనకెళ్ళు. వెళ్ళు. ఆగు. నువ్వు ఇప్పుడు మారుతి కార్ని నడుపుకుంటూ వస్తున్నావు, నేను లిఫ్ట్ అడుగుతాను. చూడు. చూసారా, నేను లిఫ్ట్ అయితే ఆపకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు సాయంత్రం కారు, మీ చేతిలో ఉంది స్టీరింగ్, నేను లిఫ్ట్ అడుగుతాను. తిరుగు. ఇప్పుడు నేనేంట్రా? ఇప్పుడు మీరు సుమో. ఇప్పుడు అడగరా లిఫ్ట్. సార్ మీ దండం పెడతాను, లిఫ్ట్ సార్. ఇప్పుడు అటేనరా? ఆగింది నువ్వు సుమోగా. చూసారా 3 సార్లు అటు ఇటు తిరిగినందుకే మీకు ఎంత కోపం వచ్చి నీ అబ్బాయిని కొట్టబోయారే. 300 సార్లు సార్ లిఫ్ట్ సార్ అని అడిగినందుకు నాకెంత రావాలి? అందుకే బుర్ర ఉపయోగించి ఆ ప్లాన్ వేసాం. అది సర్లేగానే వచ్చి కారెక్కు. కమాన్ ఫాలో మీ. రేయ్, నువ్వు బండి ఎక్కడానికి వీల్లేదు. సిస్టర్, మీ డ్రైవర్ కి మీరేనా చెప్పండి. రేయ్, నేను ఈ బండికి డ్రైవర్ని కాదు, ఓనర్ని. ఓహో, ఈ బండికి మీ ఫేస్ కి మ్యాచ్ అవ్వక పొరపాటు పడ్డాను సార్. సిస్టర్, మీ బ్రదర్ కి మీరేనా చెప్పండి సిస్టర్. రేయ్, ఒకటి తనని సిస్టర్ అన్న పిలు, నన్ను బ్రదర్ అన్న పిలు, అంతేగాని మా ఇద్దరిని బ్రదర్ అండ్ సిస్టర్ చేయకు. ఓకే ఓకే సార్. ఈ సీట్ నాది సార్. బ్యాక్ తీరా. సార్ నేనెంత దూరం సార్? ఆఫ్టర్ ఆల్ 2 కిలోమీటర్లు సార్. అక్కడికి వెళ్తే మా ఊరు బోర్డు వస్తుంది సార్, అక్కడ దిగిపోతాను సార్. గ్యారంటీయా? సిస్టర్ మీద ఒట్టు బామర్ది. అక్కడుందా నీ వీక్నెస్? బై ది వే, నా పేరు సంపూర్ణ. నాకు ముందు పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారని మా అమ్మ నేను పుట్టకుండానే సంపూర్ణ అని నా పేరు పెట్టింది. మీ పేరు? పరిపూర్ణం. ఓ, ఎండలు బాగా మండిపోతున్నాయి కదా? నాకు బాగా మండుతుంది. ఓ, ఏసీ వేసుకోవచ్చు కదా? ఏంటి సార్ సడన్ బ్రేక్ వేశారు? దిగరా, దిగు. నువ్వు అడిగిన బోర్డు వచ్చింది, దిగు. బోర్డు వచ్చింది కరెక్టే సార్. బోర్డు మీద ఏం రాసింది? హైదరాబాద్ 150 కిలోమీటర్స్ అని. మరి హైదరాబాద్ రావాలి కదా సార్. నువ్వు హైదరాబాద్ వస్తావా? అవును. దిగరా, దిగరా. మీరు హైదరాబాద్ వెళ్తున్నారు, నేను హైదరాబాద్ వెళ్తున్నాను. మీరు మీ కారులో వెళ్తున్నారు, నేను మీ కారులో వస్తున్నాను. నేను మీ కారులో రావటం వల్ల హైదరాబాద్ మైలేజ్ ఏమైనా పెరుగుతుందా? పెరగదు. ఎక్స్ట్రా స్ట్రెయిన్ అవుతారా? అవరు. మీరు కారుకి పెట్రోల్ వాడతారా, డీజిల్ వాడతారా సార్? డీజిల్. డీజిల్ ఏమైనా ఎక్స్ట్రా ఖర్చు అవుద్దా? అవదు. మరి మీకేంటి ఇబ్బంది? సిస్టర్, బ్రదర్కి మీరైనా చెప్పండి. నీకు దండం పెడతాను రా. తన సిస్టర్ నన్ను బ్రదర్ అని పిలవద్దురా. కూర్చోరా. ఏంట్రా ఆ మాపేడల్లో పోజ్ ఏంటి? చేతులు తెగచాపు కూర్చున్నావు. లిఫ్ట్ అడిగి చేతులు నొప్పులు పుడుతున్నాయి సార్. బండిలో జెండు బాంబు ఉందండి? లేదు. ఇంత పెద్ద బండి కొనుక్కుని చిన్న జెండు బాంబు కొనుక్కోవాలని తెలీదా? రేయ్, నేను గెస్ట్ సార్. నువ్వు గెస్ట్ కాదురా, దోస్తువి. సిస్టర్, మీకు బాగా బోర్ కొడుతున్నట్టుంది. అంత్యాక్షరి ఆడుకున్నావా? ఏరా, నన్ను ఆడుకుంటుంది చాలదారా? సార్, మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? అర్థమైంది, అరేంజ్డ్ మ్యారేజ్. ఏమైనా పెద్దవాళ్ళు అరేంజ్ చేసిన మ్యారేజ్ 10 కాలాల పాటు పదిలంగా ఉంటున్నాయ్యా. మాది లవ్ మ్యారేజే. రియల్లీ? ఐ హేట్ అరేంజ్డ్ మ్యారేజెస్. ఏంటయ్యా పెద్దవాళ్ళు గొప్పతనం? వాళ్ళు ఏవో సంబంధాలు చూసేసి పెళ్లిళ్ళు చేసేస్తే మన జీవితాంత కాపురాలు చేసేయాలా? నో, ఐ హేట్ ఇట్. ఐ లవ్ మ్యారేజెస్. నేను ఒక అరేంజ్డ్ మ్యారేజ్కి వెళ్తున్నాను. నా ఫ్రెండ్ బాలాజీ కూతురు, పేరు లక్ష్మి. లక్ష్మి అంటే టీచర్ బాలాజీ కూతురేనా? అవును. పెళ్లి కమ్మ సంఘంలోనేనా? అవును. ముహూర్తం 5 కదా? కరెక్టే. ఆ పెళ్లి జరగదు. ఎందుకని? పెళ్లి కొడుకు ఇంకో బెటర్ అమ్మాయికి షిఫ్ట్ అయిపోయాడు. వాట్ ఆర్ యు టాకింగ్? నువ్వు మనిషివా బస్సువా? ఏం మాట్లాడుతున్నావు తెలుసా? సాయంత్రం పెళ్లి పెట్టుకుని పొద్దున ఒక షిఫ్ట్ అయిపోతావా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేకలా? గెస్ట్ హౌస్ కారు పంపించాను, నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేసాయి. అన్నయ్య, అమ్మా. పురోహితుడు మేళగాళ్ళు ఇంకో గంటలో డైరెక్ట్ గా కళ్యాణ మండపానికి వచ్చేస్తారు. దాట్స్ గుడ్. మరి వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ ఇంటికి వచ్చేస్తున్నారు. పెళ్లి కూతురు చేయడం అది కవర్ చేయాలి. ఓ, దట్స్ ఫైన్. మరి డిన్నర్ కి స్వీట్స్, ఐస్ క్రీమ్, పాను, రమ్, జిన్, స్కాచ్ అవన్నీ పెళ్ళయ్యాక మన ఇంట్లో. ఓహో. ఏమ్మా రా. ఆడపిల్లకు పెళ్లి చేయడం చాలా కష్టం కదన్నయ్య.
లేదమ్మా, చాలా ఇష్టం. అవునమ్మా, పెద్ద చెల్లి పెళ్లి చేసేటప్పుడు ఏర్పాట్లని బావగారే దగ్గరుండి చూసుకున్నారు. కనీసం ఈ ముద్దుల చెల్లి పెళ్లి చేసే అదృష్టం ఈ అన్నయ్యలకు కలగని. చాలే కళ్యాణ మండపం బుక్ చేసింది నేనే, కేటరింగ్ షాపింగ్ చేసింది కూడా నేనే. థ్యాంక్ యూ బావా. నన్ను వరుసకి బావా అని పిలిచిన ఈ ఇద్దరు అన్నయ్యల తర్వాత నన్ను కూడా ఒక అన్నయ్య అనుకోమా. థ్యాంక్స్ రా కిరణ్. గోపి కూడా నీలా కలిసిపోతే చాలు. గోపి, గోపి, నేను పెళ్లికి రానేమని అనుకుని స్వయంగా నువ్వే వచ్చావారా? నువ్వు లేకుండా పెళ్ళేలా చేసుకుంటాను రా. జున్ను, అరే సముద్రానికైనా హద్దులుంటాయేమో గాని మన స్నేహానికి హద్దులు లేవురా జున్ను. అమ్మాయి కూడా వచ్చిందిరా. జున్ను, నువ్వు వచ్చింది కాకుండా కారు తెచ్చింది కాకుండా చెల్లెమ్మను కూడా తీసుకొచ్చావా? రే కార్డు ముక్క రాస్తే కాకిలాగా అంటూ ఎదుర్కొంటూ వచ్చేవారు కదరా. ఇది స్నేహ చరిత్రలోనే మర్చిపోలేని ఘట్టవురా. గట్టలేదు మట్టలేదు పద. జున్ను, నువ్వు ఫీల్ అయిన చాలు, అవతల పోలీసులు తరుగుతున్నారు. నేను ఇప్పుడే ఇక్కడ అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి, అప్పుడే టెన్షన్ ఉండదు. పోలీసులు తరవడం ఏంట్రా? ఈ అమ్మాయి డిఐజీ కూతురు. మరి మన ఫోన్ లో టీచర్ గారు అమ్మాయి అన్నావు. అది ఆ అమ్మాయి. ఇప్పుడు ఈ అమ్మాయికి షిఫ్ట్ అయిపోయా. షిఫ్ట్ అయ్యావా? ఇదే మన ఫ్యాక్టరీలో డ్యూటీ ఆరా షిఫ్ట్ అవ్వడానికి. రే అవన్నీ వదిలే, నేను అర్జెంట్కి వెళ్ళి పురోహితుడిని, ఫోటోగ్రాఫర్ని, పూలమాల తీసుకొచ్చి నీ ముందే పెళ్లి చేసుకుంటా. ఎందుకంటే నువ్వే మా పెళ్లికి సాక్షివి, పెద్దవి. తప్పమ్మ గోపి, 5 గంటల్లో పెళ్లి పెట్టుకుని ఇలా షిఫ్ట్ అవ్వడం పాపం రా. మూస్తమ్మా మూస్త, నువ్వు జీవితంలో మారవురా. ఇంటర్మీడియట్ లో కూడా అంతే. నువ్వు నాగలక్ష్మి లవ్ చేస్తున్నా అని చెప్పి లవ్ లెటర్ రాస్తే ఫ్రెండ్షిప్ కోసం నేను తీసుకెళ్తాను లవ్ లెటర్ ఇచ్చా. అది రెస్పాండ్ అయ్యే లోపు రుక్మిణికి ఐ లవ్ యు చెప్పినావు. నాగలక్ష్మి నరదొరుకుంది, కర్మ కొద్ది పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందిరా. రేయ్ ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ప్రియా ఒకసారి లోపలికి రా. నువ్వు ఒకసారి ప్రియం చూస్తే షాక్ అవుతావు. ఆ అందం చూస్తే నీకు అప్పుడు అర్థం అవుద్ది నేను ఎందుకు ఈ అమ్మాయికి షిఫ్ట్ అయ్యానా అని. చూసావా, మైండ్ బ్లాక్ అయిందా, ఫేస్ రెడ్ అయిందా, మాట డౌన్ అయిందా? ప్రియా, కృష్ణుడని నా ప్రాణ స్నేహితుడు. అయితే ప్రాణం ఇస్తాడనమాట. రేయ్ నీ 10 నిమిషాలు వస్తాను, అమ్మాయి జాగ్రత్త. నా జాగ్రత్త. పూజారి గారు. ఏం బాబు, అత్త అర్చన మీకు అర్చన చేయటమేనా, పెళ్లి కూడా చేయటం వచ్చా? ఈ సంవత్సరం సీతా కళ్యాణం, గౌరీ కళ్యాణం నేనే చేస్తున్నాను బాబు. అదే చెప్తూ ఈ గోపి కళ్యాణ్ కూడా చేద్దరు రండి. పంతులు గారు, నా లక్కు చూసారా? నా కోసం ఉన్నట్టు 2 బాణాలు ఉన్నాయి. వారం రోజులుగా అవి అలాగే ఉన్నాయి బాబు. ఏమా మెడలో ఒక తాళే ఉందా, స్పెర్కి ఇంకోటి ఉందా? భర్తలు ఎంతమంది ఉన్నా తాళ ఒకటే ఉంటుంది బాబు. పోలీసులు ఇక్కడ కూడా వచ్చారా? తప్పించుకున్నా బాబు. పెళ్లి అది చేయడానికి మా మామ చాలా మంది పోలీసులు పంపాడు.